కాదండి, మన కన్నయ్య తండ్రిని చూస్తే నాకు తెగ నవ్వు వచ్చేస్తుంది అనమాట. ఎందుకంటే ముచ్చలం తల్లి దగ్గర ఎవరో మన అదే మొక్కులు పెట్టుకుంటున్నారు అనమాట. అదిగోండి కోళ్ళు సౌండ్లు అవుతాయి కదా పాపం. పిచ్చి తల్లికి చికెన్ కావాలమ్మా, నీకు చికెన్ కావాలా? చికెన్ తిన్నా ఇన్పి తల్లికి పడట్లేదండి. మొన్న వ్యాక్సిన్ వేస్తారండి. అయితే అది ఏమైందంటే సగం చేశాక అస్సలు వాడు గొలుసు కూడా కొరికేసండి, విప్పేసుకుని ఇంకా అటు ఇటు పరుగులు పెట్టడం మొదలుపెట్టాడండి. ఇక డాక్టర్ గారు కూడా భయపడిపోయారు. మరంట నిజమవుతుందో అండి, సగం చేసిన ఇంజక్షన్ మళ్ళీ తెల్లారి చేయొచ్చని అక్కడ పెట్టెళ్ళారు. రాలేదు, ఇంకా సాయంత్రంలోపు వస్తారేమో అనుకుంటున్నాను. ఇక చూసి అదిగోండి అక్కడ గుడి దగ్గర ముచ్చలం తల్లికి మొక్కులు పెట్టుకుంటారు కదండి, వినపడతాయి అనమాట పాప మాటల అరుపులు. మరి అమ్మవారికి మొక్కులు పెట్టుకుంటారు కదండి. మరి వాస్తవంగా అయితే పాపం కోళ్ళని ఇది చేయడం పాపమే, కానీ మరి అమ్మవారికి మొక్కుకున్నప్పుడు మొక్కులు పెట్టుకోవాలి కదండి. దేమురు కదండి, చిన్ని దేమురు కదండి. అందుకే ఇడ్చాడు ఇన్ను తల్లి. అబ్బో, ఇది ఎక్కడ పోజు అందంగా ఉన్నాడండి బాబు. కన్నయ్య అంటే కన్నయ్య అండి. అసలు ఎంత అందగాడు ఏంటండి, ఎంత అందగాడు ఏంటండి. అబ్బో దాచిపండు అదిగేవా బాబా, ఇన్ని పోజులు ఇస్తున్నాడు ఏంటండి. హీరో అండి బాబు. ఇటు ఓని 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 దోషపండుగాడు. అందరూ బాగున్నారండి. అదిగోండి ముచ్చలం తల్లి దగ్గర కోళ్ళు కొయ్యడం కనిపిస్తుంది, అట్లా అరుపులు వినిపిస్తుంది చూడండి. ఆడు పడుకునేవాడు మరి అంత ఆరాలు ఎందుకు వీడికి? చికెన్ తింటావా నువ్వు? 10 రోజులు 5 రోజులు 10 రోజులు తినకూడదు, వ్యాక్సిన్ వేసుకున్నాక మరి డాడీని తీసుకురమ్మంతలే. అన్ని రోజులు అయిపోయాక తీసుకురమ్మండి. చూడండి అలా చూస్తాడు, నవ్వు వచ్చేస్తుంది. కళ్ళు భలే బాగుంటాయి కదండి, చక్రాల కళ్ళు కదండి. అందగాడండి, హీరో అండి దొడ్డ పండుగడు. జై శ్రీరామ్ అండి. వాళ్ళు పక్కకున్నారులేండి, కనబట్టలేదు అనమాట. వాడికి కనబడుతున్నట్టున్నాడు అబ్బాయి. కోచేస్తున్నారమ్మా, కోరిని కోసేస్తున్నారా? ఇన్ను తల్లి అయ్యో నిన్నేనా? ఇన్ను అంటే నువ్వేనా? నువ్వే అందగాడివి. ఎన్నెన్ని పోజులు రా నాయనా. ఒక ఆవిడొచ్చి ధైర్యం చేస్తున్నారండి తినడం, తర్వాత అన్నీ వస్తున్నాయి అన్నమాట. పిచ్చి తల్లిలారా, మేమేం చేయమే. ఇన్నుగాడు లాగా వీళ్ళు కూడా పెద్ద ఒకళ్ళు ఇద్దరు ధైర్యవంతులు ఉంటున్నట్టున్నారు. వాళ్ళు వచ్చి వాళ్ళనాక కానీ అవన్నీ వస్తున్నాయి అన్నమాట అండి. తినండి పాపం అండి, ఆకలేసేస్తుంది. వాళ్ళు ఒక్కో రోజు నేను లేసేసరికి వచ్చేసి వండిపోతున్నాయి అన్నమాట పిచ్చి తల్లులు. ఇలా డబ్బా నిండా తెచ్చుకుని బయట పెట్టుకుంటున్నానండి. ఎన్ని రోజులు వస్తే అన్ని రోజులు, ప్రొద్దున నుంచి సాయంత్రం లోపు ఎప్పుడో అప్పుడు వచ్చి తింటా ఉంటాయండి. తల్లి కూతుళ్ళు ఏమో తెలియదండి. ఒక పిచ్చుక తల్లి ఇంకో పిచ్చుక తల్లి నోట్లో ఏరికెళ్ళి చక్కగా పెడతా ఉందన్నమాట. ఇప్పుడు తల్లే కదండి బిడ్డకి అలా పెడుతుంది అంటే అలానే కాదు, ఎవరికైనా పెట్టచ్చు. కానీ పోసాను అయిపోయినాయా? ఈరోజు బాగా ఎక్కువ వచ్చినాయండి కొంచెం పిచ్చుక తల్లులు. కొంచెం ఆగినాక మళ్ళీ పోస్తానులే, సరేనా? అపోనియా దొరకట్లేదమ్మా నీకు? అయ్యా దొరికినాయా? ఇవి మనం ఎలాగా అనుకోవాలంటే అండి, కొంచెం పెద్ద వయసున్న పిచ్చుకలకి అయితే కొంచెం నలుపుగా ఉంటున్నాయి పైన రెక్కలు అవన్నీ. కొంచెం అదే చిన్నవి అయితే తెల్లగా ఉంటున్నాయి అన్నమాట. అంటే కొంచెం అలా అని ముదురు లేత అని మనం లెక్కేసుకోవాలేమో. అలాగే ఆడపిల్ల మా పిల్లోడు అనుకోవడానికి అదేంటి తోక పొడవుగా ఉన్నది మగపిల్లాడు, తోక కురసగా ఉన్నది ఆడపిల్లేమో అనుకుంటున్నాను నేనైతే. అంటే కోళ్ళు అయితే అలానే ఉంటాయి కదా. అంటే కోళ్ళ గురించి కూడా నాకు తెలియదు కానీ అలా అనుకుంటున్నా. పెద్ద తెలిసిందలాగా బిల్డప్లు కొడుతున్నా కదని.
నా బిడ్డ చూడండి ఎంత మిర్రి చేస్తాడు. నా మీద ఫైటింగ్లే చేస్తున్నాడండి ఈ మధ్యన. కాపాలు అన్నీ కాపాలే. ఓ బుడ్డి చూసాంలే, నీ చోకు చూసాంలే. అందంగా ఉంటాడండి, అందగాడండి బాబు కన్నయ్య. చిలక తల్లి చూసారు ఎలాగెళ్తుందో బంగారుది. మొదలెట్టేసింది, అమ్మని మర్చిపోయి తిరగడం మొదలు పెట్టేసింది అనమాట. అయ్యో అయ్యో అయ్యో, ఏమీ బుజ్జి తల్లి. దా ఇగోండి అయిగోండి అయిగోండి రండి. ఇగో 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 అయ్యో పిచ్చి తల్లుళ్ళారా, పోసాకెళ్ళిపోయారు. మీ వస్తే రాకుండా మానేవులే. ఏం కనబడి పిచ్చుకుని పట్టుకుందామని. అయ్యో నీ ఎగురుళ్ళు అమ్మగాను. అబ్బా నీ బిల్డప్పులు కాదు. బిల్డప్పులు ఎంత బిల్డప్. పిచ్చికి తల్లిని పట్టుకుంటాడంటండి వీడు. పిచ్చి తల్లు అవి నీ ఫ్రెండ్సే కదా తిన్నాయి, సరేనా? అయ్యో అయ్యో అటే పోయాలి. దాని ప్లేస్ వాటి ప్లేస్ అయ్యే తింటా. అయ్యో పిచ్చి తల్లులారా తినండి బాబు, మీ పుణ్యం ఉంటుంది. అండ ఒక్కటి ధైర్యం చేసి వచ్చినాయి అనుకోండి, అన్నీ వచ్చేస్తాయి బుజ్జి తల్లులు. పట్టుకుంటావా? పిచ్చికి మనం పట్టుకుంటాడంటండి మనోడు. పిచ్చి తల్లులకి ఆకలేస్తుందండి బాబు. అయ్యా అయ్యా కొబ్బరి చెట్టు మీద బోళ్ళు ఉన్నాయి. చక్క రోజు ప్రొద్దుటే వచ్చే పిచ్చి తల్లులు వస్తలేదు. ఇన్నిగాడిని చూసి భయం వచ్చేస్తుంది వాటికి పాపం. పట్టుకోండి వెళ్దామా? వెళ్ళిపోదాంలే మా తారకు. కొంచెం ఆగవే బాబు, కొంచెము. ఎగురుతున్నాయి కొబ్బరి చెట్టు మీదకి చెట్టు మీదకి. పాపం రాత్రులు ఎక్కడ పడుకుంటాయి అంటారు ఇవన్నీ పాపం పిచ్చి తల్లులు. అమ్మో మన వాకింగ్కి వెళ్ళే దారిలో తాటి చెట్లు ఉన్నాయి, గూళ్ళు భలే బాగున్నాయి. అవును, ఎంత బాగుంటాయో గూళ్ళు, ఎంత భలే కట్టుకుంటాయి అవి. పిచ్చుకు కూడా చేయలేపోయారా? నిజంగా భలే అల్లుకుంటుంది పిచ్చుక తల్లి. వీడిని కూడా ఆ గూడులో పెట్టాలి తీసుకెళ్ళి. వీడు మూతి కూడా పట్టదు మా గూడులో. గూడు గూడు పిచ్చుక గూడు. ఏరా నిన్ను తీసుకెళ్ళి అందులో పెట్టేయాలి. పాప్కార్ను ఇంట్లోనే చేస్తానండి. మా పెద్దక్క వాళ్ళ రెండో అల్లుడు గారు వాళ్ళు తోట వేస్తారనమాట. ఇవ్వండి గింజలు ఎక్కువే పంపించారు, కానీ అవి నేను అదే శ్రద్ధ చేయక ఎక్కడెక్కడ ఉండి పాడైపోయినాయి. మంచి గింజలన్నీ ఏరి ఎండలో పోసి మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టాను అనమాట. ఉన్నాయి ఒకటి కారంగా ఏమి తింటాకలేవని చేశాను. మన ఇంట్లోనే చాలా టేస్టీగా వచ్చేస్తాయండి, భలే బాగున్నాయి కదా. మా మమ్మీకి ఏంటని ఇన్ని వంటలు వచ్చేతని. మరి మీరు అందరూ కూడా మా ఇంటికి వచ్చేయండి, పాపకాంతి ఇంతకు వచ్చాయని అన్నారు. కూర అరటికాయలండి, నేను అరటికాయ బజ్జీ చేద్దామని బయటకు తీసాం, అంతే పండిపోయినాయి అనమాట. అయ్యో పోయి మమ్మీ, కుదురుగా చేయి మమ్మీ పనులు. మీరు అందరూ కూడా మా ఇంటికి వచ్చేయండి పాపకాంతి తింటాకి.